హాయ్ గైస్, అందరికీ హాయ్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో ఏం చూస్తామంటే ఒక 300 బేబీ టర్టిల్స్ని సముద్రంలోకి అయితే పంపిస్తాను అనమాట. సో ఈ టర్టిల్స్ వచ్చి 2 monthsని ఇంకా బ్రీడ్ చేసి దాని తర్వాత సముద్రంలో అయితే పంపిస్తాను. దీన్ని ఎస్పెషల్లీ నైట్ టైంలో పంపించే కారణం ఏమంటే, సో ఇన్ని రోజులు ఒక టబ్బులో దానికి ఫుల్ కప్పెట్టేసి ఒక చీకట్లో అయితే పెట్టున్నారు. సో ఇప్పుడు సడన్గా ఎండను చూపించి ఇక డిస్టర్బ్ అయిపోతాయి, అందుకనేసి నైట్లో పంపిస్తాను అనమాట. సో ఇవన్నీ సముద్రంలో చాలా తాబేళ్ళు కమ్మి అయిపోయినాయి. చాలా కొన్ని ఏమంటే చేపలు తినేస్తాయి, ఇంకొన్ని అయితే చచ్చిపోయేస్తాయి. సో దానికని ఇవన్నీ బ్రీడ్ చేసి కొన్ని వందలాది టర్టిల్స్ని తీసుకొని పోయి సముద్రంలో వేస్తారు. అండ్ దీనికి వచ్చి ఒక 100 meters ఒక పాత్ వేసి ఒక రూట్ అనేది చేసి దాన్ని 100 meters నడిపిస్తాను. దీనికి అక్కడ బ్రీడ్ చేసే ఒక ఆయన అడిగితే ఆయన ఏం చెప్పిందంటే, బ్రో మీరు డైరెక్ట్గా ఒక టబ్లో తీసుకొని పోయి సముద్రంలో వేయచ్చు కదా, ఎందుకు దీనికి ఒక 100 meters నడిపించే తీసుకొని పోతారా అన్నప్పుడు ఆయన నాకు టగ్ లైఫ్ ఇచ్చేమారు ఒక సమాధానం అయితే ఆన్సర్ అయితే ఇచ్చిందనమాట. బ్రో ఇప్పుడు నువ్వు పుట్టిందే నడుస్తావా లేదా వెళ్తావా, ఈ రెండు చేయలేవు కదా. సో ఈ కూడా అంతే, ఫస్ట్ వీటికి నడక నేర్పల్లా, ఆ తర్వాత సముద్రం వచ్చే అలలు మెల్లిగా కాలుతో ఫీల్ అవుతా అప్పుడు దీని మైండ్లో ఆటోమేటిక్ స్ట్రైక్ ఏమైపోద్ది అంటే, సో ఇంక మన ఇల్లు సముద్రమే, మనము చచ్చినట్టు ఈడే ఉండాలా, వేరే ఆప్షన్ లేదనేసి ఈ ఫస్ట్ యూజ్ అవుతాయి, ఇట్ విల్ గెట్ యూజ్ టు ఇట్ అన్నాడు. సో అది కూడా కరెక్ట్ లాజికే. సో అందుకనేసి వీటికి 100 meters ఒక రూట్ అయితే చేసి పంపిస్తాను సముద్రంలోకి, అది కూడా చాలా మంచిదే. అండ్ ఈ టర్టిల్స్ ఎన్ని అంటే 300+ టర్టిల్స్ ఉంది. సో ఇక్కడైతే చాలామంది ఫారినర్స్ పిల్లలు చాలామంది ఒక రేర్గా జరిగే విషయాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. సీరియస్లీ వెరీ వెరీ హ్యాపీ. సో ఇంకొన్ని మంది అయితే చాలామంది అనుకునే విషయం ఏమంటే వీటిని టార్టాయిస్ అనుకుంటాండ్రు. సో ఈ టార్టాయిస్ అయితే కాదు, వీటి పేరు వచ్చేసి టర్టిల్స్ అనమాట. సో టర్టిల్స్కి టార్టాయిస్కి డిఫరెన్స్ ఏమంటే, టర్టిల్స్కి వచ్చేసి కాళ్ళు చేతులు వింగ్ స్టైల్లో ఉంటాయి, ఈత కొట్టే స్టైల్లో. అండ్ టార్టాయిస్కి వచ్చేసి నడుస్తుంది, ల్యాండ్ అనిమల్స్ కదా. ఇది 70% ఆఫ్ ద లైఫ్ టైం వాటర్లో గడుపుతుంది. అండ్ ఈ టార్టాయిస్ వచ్చేసి అవి ల్యాండ్ పైన గడుపుతుంది, అంటే దానికి చేతులు ఫింగర్స్ అవన్నీ ఉంటాయి. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అదే. నాకు ఈడికి వచ్చినప్పుడే అర్థమైంది, అక్కడ బ్రీడ్ చేసి ఆయన అడిగితే నాకు ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది అనమాట. సో అది కూడా చాలా మంచి విషయము. సో ఇక్కడ చూస్తే ఒక్క టర్టిల్ అయితే ఫస్ట్ టచ్ చేసింది సముద్రంకి. సో మిగతా అన్నీ కూడా వెనకాల ఫాలో అవుతాండి. రేర్గా ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటిది ఒకటి ఎక్స్పీరియన్స్ చేసేది. వెరీ వెరీ హ్యాపీ. అండ్ సముద్రంలో అయితే చాలా తగ్గిపోయేసినాయి ఈ టర్టిల్స్, చాలా చేపలు అయితే తినేసినాయి అండ్ చాలా చచ్చిపోతాండి అనేసి కొన్ని వందలాది దీన్ని బ్రీడ్ చేసి అయితే సముద్రంలో పంపిస్తాను. సో ఇప్పుడు చూస్తే సగానికి సగం అయితే టచ్ అయిపోయినాయి. ఇక్కడికి వచ్చే ప్రతి పిల్లోడు సూపర్ ఎంజాయ్ చేస్తాను. వాళ్ళు ఎంజాయ్ చేసి చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ పోలీసు వాళ్ళు అయితే లైట్స్ వేయకూడదు, టార్చ్ వేయకూడదు అని ఒక రిస్ట్రిక్షన్ అయితే పెట్టిందనమాట. సో అందుకని ఎవరు టార్చ్ వేయలేదు, ఏమంటే ఈ డిస్టర్బ్ అయిపోతాయి, భయపడేస్తాయి అనేసి. సో ఇవి అయితే హ్యాపీగా వాళ్ళ ఇంటికి కాపురం చేసుకుని పోతాండి. సో చాలా హ్యాపీ ఇది మారిది ఒక విషయం ఎక్స్పీరియన్స్ చేస్తున్నందుకు. సో ఇంకా ఫైనలీ ఇంటికైతే వచ్చేసినాం. మన నార్త్ గోవా ఫుల్ సిరీస్ అయితే మన ఛానల్లో ఉంది. సో మీరు కానీ ఒకవేళ చెక్అవుట్ చేయకపోతే మర్చిపోకుండా పోయి చెక్అవుట్ చేయండి. నార్త్ గోవాలో మెయిన్ ప్లేసెస్ విజిట్ చేయాల్సింది వచ్చి క్యాండిల్ బీచ్లో పారాసీలింగ్, బోట్ రైడ్స్ ఇవన్నీ ఉంది. సో మర్చిపోకుండా పోయి చెక్అవుట్ చేయండి. ఇంకా ఈ రోజుకి ఇంతే. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్ గైస్. అండ్ అప్పటి వరకు సెలవు తీసుకుంటూ మీ మాహి సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.